వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు విజేతలకు కరాటే లెజెండ్ ఎం సుమన్ షీల్డ్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ రాజ్యసభకు వస్తానని మాజీ ఎంపీ స్పష్టం. హర్యానా డిప్యూటీ సీఎంతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశంలో హాజరైన నిర్మాతలు ఫిలిం ఛాంబర్ సభ్యులకు 30% వేతనాలు పెంచాలని నిరసన తెలిపారు. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ఆసుపత్రిలో రికార్డులు, రోగులు అందుతున్న సేవలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఆరా. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా యారాడ గ్రామంలో ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆంధ్ర షోటోకన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా సినిమా స్టార్ కరాటే లెజెండ్ ఎం సుమన్, విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై కరాటే పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు 3 జిల్లాల నుండి సుమారు 370 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలలో మొదటి స్థానం విశాఖ జిల్లాకి పొందగా 2వ స్థానం విజయనగరానికి దక్కింది. విజేతలకు ముఖ్య అతిథులు షీల్డ్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ పథకం విశాఖ జిల్లా సభ్యులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఆర్గనైజర్ సునీల్ కుమార్ అండ్ చీఫ్ ఆర్గనైజర్ పాల్ రాజు. ఈరోజు ఈ ఈవెంట్ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రైజ్ తీసి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ రాజ్యసభకు వస్తానని గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. హర్యానా డిప్యూటీ సీఎంతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా అవసరం ఉంటే తప్పకుండా రాజ్యసభలకి అడుగు పెడతా, టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్నారు. ఇదే విషయమై పార్టీ పెద్దలతో చర్చిస్తున్న త్వరలోనే రాజ్యసభకు వస్తానన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశంలో క్రియాశీలక పోషిస్తారని చాలా ఇది వస్తుంది సార్. మీరు ఏమి పోషిస్తారు సార్? దేవుడు ఏమనుకుంటే అది. అట్లాగా సార్, మీ యొక్క అభిప్రాయం? దేవుడు ఏమనుకుంటే అది త్వరగా, దాని తప్ప ఇంకేమన్నా. మళ్ళా రాపోతారా తెలుగుదేశం పార్టీ? చెప్తున్నాను, దేవుడు అనుకుంటే వస్తాను. థ్యాంక్ యూ. కాదు సార్, క్రియాశీలకంగా రాజకీయాలు రాజ్యసభ ఇంకా టైం ఉంది. లీడర్షిప్తో మాట్లాడుతున్నాను, చూద్దాం. అవసరం ఉంటే తప్పకుండా రాజ్యసభ, నా అవసరం ఉంటే తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం. ఈ సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీటి ఠాగూర్, మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు 30% వేతనాలు పెంచాలని నిరసన దిగి ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సినీ రంగ ఉద్యోగులు అండ్ కార్మికులు. మనకి సపోర్ట్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సైకిల్పై పర్యటన చేస్తూ వచ్చి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో రికార్డులు, రోగులకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ ఉన్న కొంతమంది రోగులతో మాట్లాడారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా మీకు టైఅప్ అయి ఉన్నాయా? హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇవి పీడియాట్రిక్ అన్నీ ఉన్నాయా? పీడియాట్రిక్ సిరప్స్ అన్నీ ఉన్నాయా? పీడియాట్రిక్ మోస్ట్లీ మీకు ఓవరాల్ అంతా పీడియాట్రిక్ వాళ్ళకి వాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేసి ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చలో కన్నెపల్లికి పిలుపునిచ్చింది. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నేతృత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోటార్లు ఆన్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారికి అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి జటిలం అవుతుండడంతో అదనపు పోలీసుల బలగాలు కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకున్నాయి. మరోవైపు మోటార్లు ఆన్ చేస్తే అక్కడి నుంచి తాము కదులుతామని బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్పై బైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.
వాళ్ళు ఒక్క నిమిషం ఎందుకు అసలు పంప్ ఆన్ చేస్తలేరో సమాధానం చెప్పాలి. ఇంట్లో జరగండి ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరాలం ట్యాంక్ వద్ద నిషేధకరణ ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండని అబ్బాయిని మృతదేహం స్థానికులకు చెరువు ఒడ్డున కనిపించింది. అబ్బాయి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన అబ్బాయిని చెరువులో పడేశారా లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి స్పీకర్ను కలిసేందుకు వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి కాజాగూడలోని లంకోయిల్స్ సర్కిల్లో హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా కాసేపటి క్రితం పిడుగు పడింది. రోడ్డు పక్కన ఉన్న తాడి చెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు విజేతలకు కరాటే లెజెండ్ ఎం సుమన్ షీల్డ్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ రాజ్యసభకు వస్తానని మాజీ ఎంపీ స్పష్టం. హర్యానా డిప్యూటీ సీఎంతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశంలో హాజరైన నిర్మాతలు ఫిలిం ఛాంబర్ సభ్యులకు 30% వేతనాలు పెంచాలని నిరసన తెలిపారు. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ఆసుపత్రిలో రికార్డులు, రోగులు అందుతున్న సేవలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఆరా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.